శబరిమల బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోల్డ్ చోరీ కేసులో ఈడీ ఎంటర్ కానుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఈడీకి కొల్లం విజిలెన్స్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసు మనీ లాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని విచారణ సందర్భంగా ఈడీ వాదించింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, సంబంధిత దస్త్రాలను ఈడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే నమోదైన 2 ఎఫ్ఐఆర్ కాపీలు, ఇప్పటివరకు అరెస్ట్ అయిన 7గురికి సంబంధించిన సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులను ఈడీకి తక్షణమే ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే ఈడీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. కేరళ శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో తేడా రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో కేరళ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టేందుకు అనుమతించాలని ఈడీ హైకోర్టుకు వెళ్లగా కొల్లం విజిలెన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. విజిలెన్స్ కోర్టు దర్యాప్తుకు ఈడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.